అక్కడ ఎవరైనా ఉన్నారా బావా? అమ్మ కిచెన్లో ఉన్నట్టుంది. పెద్దమ్మ మన బ్యాచ్ కేక్ తేడానికి వెళ్ళారు. అయితే అక్కడ ఎవరు లేరు కదా? ఏమైంది శామ్? నేను వస్తున్నాను. శామ్, ఏం జరిగింది? సామాన్య సంథింగ్ ఏదో చేయబోతుంది బావా. వాట్? ఎస్ బావా. ఇప్పుడే నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించి వెళ్ళింది. నేను ఇక్కడ ఉండకుండా చేయడానికి ఏదో ప్లాన్ చేస్తుంది బావా. వేసుకునిలే, అంతా దాని ఆత్రమే గాని ఏమీ జరగదు. లేదు బావా, నాకేదో భయంగానే ఉంది. భయం ఏమీ లేదు, ధైర్యంగా ఉండు. అది కాదు బావా, నాకే రోగం లేదని అందరి ముందు బయట పెడతానంటుంది. వచ్చిన దగ్గర నుంచి అలాగే అంటుంది కదా శామ్. బయట పెట్టగలిగిందా? లేదుగా. కరెక్టే గాని బావా. ఏం కాదులే శామ్, అమ్మ వంటింట్లోనే ఉంది. వచ్చిందనుకో మన మాటలు విందంటే ప్రాబ్లం అవుతుంది. ఒక నిమిషం ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చైర్ తీసుకొస్తాను. ఇది చూడు శామ్, సామాన్య ఏమీ చేయలేదు. యూ డోంట్ వరీ. సామాన్య ఏమీ చేయలేదా? డోంట్ వరీనా? ఏం చేస్తానో చూడు సూర్య. ఇక మీరయ్యేది వరీని. మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 3, 2, 1. హలో సూర్య గారు. ఎవరు? నేను సార్, ఎస్ఐ రాంప్రసాద్ని. గుర్తున్నానా సార్? చెప్పండి. ఓ, మీరు నాకు మర్యాద ఇస్తున్నారా? దేనికి ఫోన్ చేశావు? ఆ, ఈ మాడ్యులేషన్ బాగుంది. విషయం ఏంటి? ఫోన్లోనే చెప్పాలా, డైరెక్ట్గా కనబడతారా? ఫోన్ చేసింది నువ్వు ఎస్ఐ రాంప్రసాద్. ఈ రాంప్రసాద్ డైరెక్ట్గానే వచ్చాడు సార్. మీ ఇంటి బయటే ఉన్నాను, తొందరగా రండి సార్, ఇంపార్టెంట్ విషయం ఉంది. బావా కంగారు ఇప్పుడు సార్. వాడేం చేస్తాడు? ఏదో ఇంపార్టెంట్ విషయం అంటున్నాడు, మాట్లాడి పంపించేస్తాను. ఇది డెఫినెట్ గా సామాన్య ప్లానే బావా. కూర్చో సమంత, కూర్చో. నువ్వు ఊహల్లో లేచావని నాకు తెలుసులే. కాకపోతే సూర్య ఇక్కడ లేడు, వెళ్ళిపోయాడు. సూర్య వెళ్ళినప్పుడు నీ ఊహ వెళ్ళిపోవాలి. వెళ్ళదని నువ్వు కదిలేవనుకో, జయంతి అంటే ఇంట్లోనే ఉంది. అరిచి పిలిచి చూపించేస్తాను. యాక్చువల్లీ నాకు కావాల్సింది కూడా అదే అనుకో. వెళ్తే వెళ్ళు, గుమ్మం దాటకుండానే నీ రోగం పోతుంది. ఐ నో యూర్ వెరీ క్లెవర్. అంత తొందరగా బయటపడవు. ఇక్కడి నుంచి కదలవు, వచ్చేస్తాళ్లే. డోంట్ వరీ అని చెప్పాడు కదా. రండి సూర్య గారు, రండి. ఏంటి? ఏంటంటే ఏం చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు వచ్చింది బెయిల్ పైన సార్. కోర్టు మిమ్మల్ని నిర్దోషాన్ని విడుదల చేయలేదు, మీరొక నేరం చేశారు. నేను చెయ్యలేదు. సరే, అలానే అనుకోండి. ఆ విషయం తెలియదు తర్వాత కదా. ముందు మీకిచ్చిన బెయిల్ సంస్కృతిని కాపాడాలి కదా. దానిని మీరు చేయకుండా హ్యాపీగా తిరిగేస్తే ఎలా సార్? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? మీ లా అండ్ ఆర్డర్కి సమస్య తెచ్చే విధంగా నేను బయట ఉండి ఏం ప్రవర్తించాను? మీకు మళ్ళీ నా పాయింట్ అర్థం కావడం లేదు సార్. మీరొచ్చింది బెయిల్ పైన. దానికి మీరు ప్రతిరోజు స్టేషన్కొచ్చి సంతకం పెట్టాలి. అది మీరు చేయడం లేదు సార్. ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదు. మీ బాస్ కూతురు చెప్పగానే వదిలేశావు. తప్పండి, అలా మాట్లాడకూడదు. తప్పులు చేసేవాడితో నేను ఇలాగే మాట్లాడతాను.
తప్పించుకోవాలనుకుంటున్న వాణ్ణి కూడా నేను ఇంటికొచ్చి మరీ పట్టుకుంటాను. నేనెక్కడికి పారిపోలేదు. మీరిప్పుడు సంతకం పెట్టడానికి స్టేషన్కి రాకపోతే పారిపోయారని మీ మీద కేసు రాసి అరెస్ట్ చేస్తాను. నాకిప్పుడు రావటం కుదరదు. రేపు వస్తాను. రేపు రావాలి సార్, రోజు రావాలి. ఒకరోజు కడుపు నిండింది కదా అని ఇంకో రోజు తినకుండా ఉంటావా? ఇది అంతే. కేసు తేలే వరకు రోజు రావాలి. ఇప్పుడు రావాలి. ఎస్ఐ, ఈరోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఈ ఒక్కరోజు రావడానికి వీలు పడదు. ఏంటి సార్, న్యూ ఇయర్ సెలబ్రేషన్సా? దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. 6గా దాటింది. సంతకం ఎంతసేపు పెడతారు? రండి, తీసుకొని పంపించేస్తాను. రేపు వస్తానని చెప్తున్నాను. అర్థం కావడం లేదా? పారిపోయావని కేసు పెట్టి అరెస్ట్ చేస్తానని చెప్తున్నాను. అది నీకు అర్థం కావడం లేదా? కావాలని చేస్తున్నావు కదా. అవును సార్, నాకు వేరే పని లేక చేస్తున్నా. ఊరికే నన్ను విసిగించొద్దు. మర్యాదగా పిలిచినప్పుడు వస్తే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చేయచ్చు. ఇలా చేస్తే కేసు ఫైల్ అవుతుంది, అరెస్ట్ అవుతారు. ఇక రాలేరు. ఏది బెటరు? ఇది బెటరా, అది బెటరా? ఓకే రాంప్రసాద్, ఐ అండర్స్టూడ్. వెయిట్ చేయి, ఇంట్లో చెప్పొస్తాను. మీరేమన్నా చిన్నపిల్లాడా ఇంట్లో చెప్పి రావడానికి? అక్కర్లేదు, రండి. మళ్ళీ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏదో అనుకుని భయపడతారు. ఫంక్షన్ మూడంతా డిస్టర్బ్ అవుతుంది. రండి సార్, వెంటనే పంపించేస్తాను. రండి. ఏ కానిస్టేబుల్, డోర్ దివయ్యా. సార్ కూర్చుంటారు. నాకు వెహికల్ ఉంది. అది మీరు వచ్చినప్పుడు సార్, మేము వచ్చే వరకు చేసుకున్నారు. అంటే మా వెహికల్లోనే రావాలి. రండి సార్, ఏమవుతుంది? మీకు అలవాటైపోతుంది. ఇంకేం ఆలోచించకండి, వేరే హోపే లేదు. రండి. ఏ కానిస్టేబుల్, ఎన్నిసార్లు చెప్పాలయా? డోర్ తీ. సార్ ఎక్కుతారు. రండి సార్. ఎస్, ఇక మా ప్లాన్కి ఏ అడ్డు లేదు. నా ఆట ఇప్పుడు మొదలు పెడతా. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్కి నువ్వు లేచి పరిగెడతావు. జయంతి ఆంటీ, జయంతి ఆంటీ, జయంతి ఆంటీ, జయంతి ఆంటీ, జయంతి. ఏమైంది సామాన్య? ఎందుకు అరుస్తున్నావు? మన సూర్యని సూర్యని? మన సూర్యని చెప్పు సామాన్య, ఏమైంది? సూర్యని ఎస్ఐ తీసుకువెళ్ళిపోయాడు ఆంటీ. ఎస్ఐ తీసుకెళ్ళాడా? ఎందుకు తీసుకెళ్ళాడు? దేనికి తీసుకెళ్ళాడు? ఇది చెప్పినట్టే చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అడుగుతుంటే చెప్పవేంటి సామాన్య? అయ్యో, సమయానికి ఇంట్లో కూడా ఎవరు లేరే. పద వెళ్దాం. అసలు ముందు ఎందుకు తీసుకెళ్లారో కనుక్కుందాం. పద. చిన్నత్త వెళ్తే బావని తీసుకొచ్చేస్తుంది. జయంతి ఆంటీ హోప్ ఇచ్చి సమంతని కంట్రోల్ చేసింది. ఈవిడ కుర్తే. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? పద. అమ్మో, ఇప్పుడు వెళ్ళామంటే ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. వెంటనే ఈవిని కూల్ చేయాలి. సామాన్య, చెప్పేది నీకే. పద సామాన్య. కంగారు పడకండి ఆంటీ. ఎస్ఐ తీసుకువెళ్ళాడని చెప్పి కంగారు పడద్దంటావేంటి? నా కొడుకుని ఏం చేయడానికి తీసుకెళ్లాడు ఏంటో. ముందు పద, వెళ్దాం. పద. ఆంటీ, తీసుకెళ్ళింది సూర్యని ఏదో ఒకటి చేయడానికో అరెస్ట్ చేసి లోపల పెట్టడానికో కాదు. మరి దేనికి తీసుకెళ్లాడు? సూర్యని బెయిల్ మీద తీసుకొచ్చాం కదా జయంతి ఆంటీ. అయితే బెయిల్ మీద వస్తే రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి కదా. అవునా? అవును జయంతి ఆంటీ, సూర్యకి ఆ విషయం ఎస్ఐ అప్పుడు చెప్పలేదు కదా. అందుకే సూర్యని ఇప్పుడు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ విషయమే చెప్పి సంతకాలు పెట్టించుకోవడానికి తీసుకెళ్లాడు. సంతకాలు పెట్టించుకొని పంపించేస్తానని చెప్పాడు. ఏం పంపిస్తారు ఏంటో. శుభమా అని కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతుంటే ఇదేం అశుభమా అమ్మా?
ఏం చేస్తాం ఆంటీ, కొన్ని జాతకాలు ఇంట్లో ఉంటే అంతే. అవి సుఖపడవు, సుఖంగా ఉందామనుకున్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వవు. మీరేం దిగులు పడకండి ఆంటీ, ఎస్ఐ సంతకం వరకే తీసుకొని పంపిస్తాడులేండి. అక్కడ ఉంచడానికి రూల్స్ ఒప్పుకోవు. భయపడకండి ఆంటీ, సూర్య వచ్చేస్తాడు. వచ్చేస్తాడుగా సామాన్య. మన ఫంక్షన్ మొదలవ్వక ముందే వచ్చేస్తాడు. వెళ్ళడం అవసరం జయంతి ఆంటీ, లేదంటే అదో కేసు అవుతుంది. అవునా? అవును జయంతి ఆంటీ. సర్లే, ఇంకో కేసు అవ్వకుండా వెళ్ళాడుగా. అవునాంటీ, మీరేం కంగారు పడకండి. జయంతి ఆంటీ, ఇలా రండి. ఆ, ఇలా రండి. ఏంటమ్మా? ఆంటీ, మనకు మంచి అవకాశం వచ్చింది. ఏంటది? సూర్య సమంత దగ్గర ఉంటేనే కదా సమంత ఊహలకి చలనాలు గాని కదలికలు గాని స్పృహ గాని వస్తుంది. అవును. ఇప్పుడు సూర్య లేడు కదా ఆంటీ, దానికి స్పృహ వచ్చేటట్టు చేస్తాం. సమంత ఆడుతుంది డ్రామా అని మీకు నిరూపిస్తాను. ఒకటి సరేనమ్మా, రెండోది నిజమేనా? హం, నా మాట మీరు నమ్మడం లేదాంటీ. సమంత ఆడుతుంది డ్రామానే. సరే, మీ అనుమానం ఇప్పుడు తీరుతుంది కదా. ఇప్పుడు చూడండి. ఏం చేస్తావు సామాన్య? మీరు ఇక్కడే ఉండి చూడండి. సమంతలో స్పృహలు అరుపులు వచ్చాక మీరే వచ్చి పట్టుకోండి. సరేనమ్మా, మనకు కావాల్సింది కూడా అదే కదా. మీరు ఇక్కడే ఉండి చూస్తూ ఉండండి. ఆ, ప్లాన్ ఏలో జయంతి ఆంటీ వల్ల తప్పించుకున్నాం. ఇప్పుడు ప్లాన్ బి ఉంది. తప్పించుకోలేవు సమంత. నిన్ను కాపాడడానికి సూర్య లేడు, నీ బ్యాచ్ లేదు. ఇక నీ నాటకం క్లోజ్. ఏం చేయబోతుంది? నీ ఊహకు అందడం లేదు కదూ. చూడు, ఇలానే ఉండగలవేమో నేను చూస్తాను. నన్నేం చేయాలనుకుంటుంది? ఏం చేసినా సరే తట్టుకోవాలి. బావ నాకిచ్చిన డ్రెస్ తీసుకొస్తుందేంటి? అసలు దీని ప్లాన్ ఏంటి? నీ డ్రెస్ సూర్య నీ కోసం ప్రేమగా తెచ్చిన డ్రెస్. నువ్వు దీన్ని వేసుకొని ఫంక్షన్లో మెరవాలని ఎంతో ఆశగా నీకు నచ్చింది ఇష్టమైంది తీసుకొచ్చాడు. ఇదే డ్రెస్తో నువ్వు కన్న కలలు కూడా కలలుగానే మిగిలిపోబోతున్నాయి. ఈ డ్రెస్ కాలిపోబోతుంది, కాలి బూడిదవ్వబోతుంది. దాన్ని కాల్చొద్దు, కాల్చొద్దు. నీకోసం నీకిష్టమైన డ్రెస్ తీసుకొచ్చాను. సెలబ్రేషన్స్లో నువ్వు ఈ డ్రెస్సే వేసుకోవాలి. బావ తీసుకొచ్చిన డ్రెస్ ఇది కాల్చేస్తుంది. చిన్నత్తేమో దూరం నుంచి చూస్తుంది. నాకేం చేయాలో ఎలా ఆపాలో తెలియడం లేదే.
నువ్వు మనసులో ఏడుస్తున్నావని నాకు అర్థం అవుతుంది. ఆ ఏడుపేదో బయటికి రావాలి. నీ నాటకం రుజువు అవ్వాలి. వద్దు. బయటికి మాట్లాడు. మాట్లాడు సమంత, మాట్లాడు. ఏం చేస్తుంది? బంగారం లాంటి డ్రెస్ తగలబెడుతుందేంటి? లే సమంత, లే. మనసులో బాధపడతావేంటి? నీ బాధని బయటికి చూపించు. నీ డ్రెస్ పూర్తిగా కాలకుండా ఆపుకో. లే సమంత, లే. ఇది నాకన్నా మొండిలా తయారైంది. డ్రెస్ కాలిపోతున్నా లేవడం లేదు. వదలనే. నీ పంతం ధైర్యం ఎంతవరకు ఉంటుందో చూస్తాను. ప్లాన్ బి కాకపోతే ప్లాన్ సి ఉంది, చూపిస్తా. అయ్యో సామాన్య, రా. ఏంటి సామాన్య, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అసలు మీకు తెలుస్తుందా ఆంటీ? ఉండండి. లేదమ్మా, సామాన్యకు వచ్చిన జబ్బు నిజమే అయి ఉంటుంది. లేదంటే తన డ్రెస్ కాలిపోతుంటే ఆపుతుందిగా. అక్కడే అది తెలివితేటల్ని ప్రదర్శిస్తుందా ఆంటీ? అయినా కాలుతుంది, దాని సొమ్మేం కాదు కదా. అందుకే డ్రెస్ కన్నా డ్రామా ముఖ్యం అనుకుంది. ఈసారి చూడండి, ఇస్తాను ఎలా లేస్తుందో, ఎలా పరిగెడుతుందో. ఏదో సరే చే, మనకు కావాల్సింది అదేగా. అదే ఆంటీ. ఆ, స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇంకెంతసేపు తిప్పుతావు ఎస్ఐ? మిస్టర్ సూర్య, నేను ఎస్ఐని. ఈరోజు 31st నైట్. అడుగడుగున సమస్యలుండొచ్చు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేయాల్సింది నేనే కదా. అందుకే సిటీ మొత్తం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఏ కానిస్టేబుల్, బండాపయ్యా. ఏంటి చూస్తున్నావు? 1/2 కిలోమీటర్కి ఒకసారి బండి ఆపుతున్నాననే? అది నా ఇష్టం. నువ్వేమీ అడగకూడదు. కావాలని చేస్తున్నావని అర్థమవుతుంది. నీకెప్పుడు అలానే అర్థం అవుతుంది కదా మిస్టర్ సూర్య. బట్ నేను కావాలని చేయడం లేదు. నా 3వ ఇంటితో మాట్లాడుకునే టైం అయింది. బండిలో మాట్లాడితే మీలాంటి వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని ఆపాను. జస్ట్ మినిట్. ఏమే నా కొర్ర మీను, ఏం చేస్తున్నావు? నా కోసమే చూస్తున్నావా? ఏం చేసావు నా కోసం? ఏంటి, నేనే మటన్ బిర్యానీ తెస్తానని చెప్పానా? దాందే ఉందే, తెచ్చేస్తానులే. ఏంటి, నిన్న తెచ్చిన చోటే తేవాలా? ఆ హోటలు గన్నవరంలో ఉందే.